అన్న స్క్రిప్ట్ చెప్పేస్తాను. నాకు అర్థం కాదు కానీ నేను తెలుగు రాసుకుని రమ్మన్నా కదా వాడికి చెప్పలేదు నువ్వు తెలుగు అని. నేను నార్మల్గానే ఎట్లా రాస్తున్నావు అట్లా నేను నార్మల్గానే నా షార్ట్ ఫిల్మ్స్ దీనికి ఏంటంటే ఇప్పుడు నువ్వు బీటెక్ చేసినావు కాబట్టి నీకు వచ్చి ఇంగ్లీష్, సో నేను ఏలుముద్ర కానీ, సో నాకు తెలుగు ఉంది చదవలేదు అంతే. బట్ ఇప్పుడు ఇట్లా ఇంగ్లీష్ రాసుకొని ఎవరు చదవాలి? అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినా సరే ఇప్పుడు సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తాం కదా అట్లయినా సరే. ఇప్పుడు ఔల బాడకావు అనే తెలుగులో ఉంటే బాడకావు అనొచ్చు, నేను ఓకే తెలుగులో ఉంటే అనొచ్చు. ఇంగ్లీష్లో బాడకావు అని నాకు అనిపిస్తుంది ఇక్కడ నాకు. కానీ అన్ని అక్షరాలు మొత్తం స్క్రిప్ట్ అంతా తెలుగే ఉండాలి కదా. మరి ఇట్లా ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ కొట్టించేటప్పుడు మనం రాసేటప్పుడు కూడా పక్క తెలుగే రాసుకోవాలి. ప్రతి ఒక్క పెద్ద సినిమా కూడా తెలుగులోనే ఉంటుంది. ఏ సినిమా స్టోరీ కూడా స్క్రిప్ట్ అనేది మొత్తం తెలుగులోనే వస్తుంది, అర్థం చేసుకో. ఓకేనా? సరే అన్న. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఏమనుకోకు, ఫీల్ అవ్వద్దు. ఇది నీకోసమే చెప్తున్నాను నేను. సరే నాకు ఎందుకంటే నువ్వు బీటెక్ చేసినావు, నేనేం చదువుకోలేదు. బట్ నా ఫైన్ టాపిక్లో నా అభిప్రాయం నేను ఏలుముద్రగానే అని చెప్పి నా అభిప్రాయం నేను చెప్తున్నా. నీ అభిప్రాయం నువ్వు, నీ ఇష్టం, నువ్వు ఎలానా ఫీల్ అవ్వవు. కాకపోతే నువ్వు చదువుకున్నావు కాబట్టి నువ్వు ఇది చూపించేస్తున్నావు. ఇంగ్లీష్ అనేది అస్సలు పనికిరాదు ప్లీజ్. ఏదైనా ఒక వర్డ్ ఏదైనా ఒక అక్షరం పనిచేస్తుందేమో కానీ మొత్తం స్క్రిప్ట్ మొత్తం ఇంగ్లీష్ అనుకుంటా. నేను ఏం చేస్తాను చెప్పు, నాకు అర్థం కదా. ఎట్లయితే చెప్పు. సరే నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ట్రాన్స్లేట్ చేసి తెలుగులో వేసి దీంట్లో ఫీల్ అయ్యేది ఏం లేదు. అంటే ఇప్పుడు నేను కూడా కొత్తగా నాకు కూడా ఇప్పుడు ఎవరైనా చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది అంటే స్క్రిప్ట్లో మళ్ళీ కోడేటర్, ఇంగ్లీష్ ఉన్న కోడేటర్ని పెట్టుకోవాలి. ఓకే. అప్పుడు ఆయన మనకు సీన్లన్నీ డైలాగులన్నీ ఫామ్ థింగ్ చేస్తాడు. మళ్ళీ అర్థం చేసుకోవాలి నువ్వు కూడా ప్లీజ్, ఏమనుకోవద్దు. సరే అన్న తెలుగులో నేను చేసి మళ్ళీ తీసుకొని వస్తాను. ఇంకా గిటార్ వేసుకోవడం వచ్చినావు, అది మ్యూజిక్ కోసం అని అది కూడా చేస్తున్నావు. ఓకే, అన్నీ ఇవ్వచ్చు. 24 క్రాప్ల ఓన్ ఇష్టం పడలే కానీ. ఓకే. ఇంగ్లీష్ బెటర్ అబ్బా, సారీ తెలుగు బెటర్. సరే అన్న తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా, చేసి నేను చెప్తాను.